సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 22 అల్ హజ్ కాబా యాత్ర సూరా. బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయతుల్ నంబర్ 16, 17. وكذلك أنزلناه آيات بينات وأن الله يهدي من يريد. ఆయత్ నంబర్ 16. ఈ విధంగా మేము ఈ ఖురాన్ను సుస్పష్టమైన సూచనలతో అవతరింపజేశాము. అల్లాహ్ తాను కోరిన వారికి మాత్రమే సన్మార్గ భాగ్యం ప్రసాదిస్తాడు. إن الذين آمنوا والذين هادوا والصابئين والنصارى والمجوس والذين أشركوا إن الله يفصل بينهم يوم القيامة إن الله على كل شيء شهيد. ఆయత్ నంబర్ 17. విశ్వాసులు, యూదులు, సాబియీన్లు, క్రైస్తవులు, మజూసీలు, బహుదైవారాధకులు వీరందరి మధ్య అల్లాహ్ ప్రళయ దినాన తప్పకుండా తీర్పు చేస్తాడు. నిశ్చయముగా అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు. వ్యాఖ్యానం 15. మజూసీలు అంటే అగ్ని పూజారులు. వారు ఇరాన్ ప్రాంతంలో అధికంగా ఉండేవారు. వారు మౌలికంగా 2 దేవుళ్లను నమ్ముతారు. వారిలో ఒకరు చీకటికి కర్త అని, మరొకరు వెలుగుకు అధిపతి అని వాళ్ళు భావించేవారు. ఒక దేవుణ్ణి అహర్మన్గా, ఇంకొక దేవుణ్ణి యజ్దాగా వ్యవహరిస్తారు. వ్యాఖ్యానం 16. అపమార్గానికి గురైన వివిధ తెగలతో పాటు అల్లాహకు భాగస్వాములుగా ఇతరులను నిలబెట్టేవారంతా ఈ కోవలోకి వచ్చేస్తారు. వ్యాఖ్యానం 17. అంటే ఎవరు సత్యవంతులు, ఎవరు మిథ్యావాదులు అన్న విషయాన్ని అల్లాహ్ తన అంతిమ గ్రంథమైన ఖురాన్లో స్పష్టంగా తెలియజేశాడు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఈ విషయాన్ని విడమరి చెప్పడానికే పంపబడ్డారు. సత్యధర్మము ఇస్లాం ఇతర ధర్మాలన్నింటిపై ఆధిక్యతను కలిగి ఉండాలన్నది అసలు దీని ఉద్దేశం. అల్ ఫతహ్ 28. కానీ ఈ ఆయతులో పేర్కొనబడిన తీర్పు అంటే మిథ్యావాదులకు తీర్పు దినాన అల్లాహ్ వినిపించే శిక్ష అన్నమాట. ఈ శిక్షను బట్టి కూడా సన్మార్గగాములెవరో దుర్మార్గులెవరో స్పష్టమైపోతుంది. వ్యాఖ్యానం 18. ఈ తీర్పు కూడా కేవలం దేవుని తిరుగులేని అధికారాల ఆధారంగా జరగదు. న్యాయం ప్రాతిపదికపైనే తీర్పు జరుగుతుంది. ఎందుకంటే అల్లాహ్కు ప్రతిదీ తెలుసు. ఆయన తన దాసుల పోకడలను కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయత్ నంబర్ 18. ألم تر أن الله يسجد له من في السماوات ومن في الأرض والشمس والقمر والنجوم والجبال والشجر والدواب وكثير من الناس وكثير حق عليه العذاب ومن يهن الله فما له من مكرم إن الله يفعل ما يشاء. ఆయత్ నంబర్ 18. ఆకాశాలలో ఉన్నవారు, భూలోకవాసులు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, చాలామంది మనుషులు కూడా అల్లాహ్ ముందు మోకరిల్లడాన్ని నువ్వు గమనించడం లేదా? దైవ శిక్షకు అర్హులైన వారు కూడా చాలామంది ఉన్నారు. అల్లాహ్ పరాభవం పాల్చేసిన వారిని ఎవరూ ఆదరించరు. అల్లాహ్ తాను కోరిన దాన్ని చేస్తాడు. వ్యాఖ్యానం 19.
కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు ఏమంటారంటే భూమ్యాకాశాల్లోని సమస్త వస్తువులు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా దైవ విధేయతకు కట్టుబడి ఉన్నాయి. దైవాజ్ఞను ఎదిరించే ధైర్యం వేటికీ లేదు. ఇక్కడ సజ్దా సాష్టాంగ ప్రణామం అంటే భావం ఇదే, అంతేగాని సాధారణంగా మనుషులు ఆరాధన నిమిత్తం చేసే సజ్దా కాదు. మరికొంతమంది వ్యాఖ్యాతలు సజ్దా అన్న పదాన్ని పై అర్థంలో కాకుండా వాస్తవిక అర్థంలోనే తీసుకున్నారు. అంటే సృష్టిలోని ప్రతి వస్తువు తనదైన రీతిలో విశ్వప్రభువుకు సజ్దా సాష్టాంగ ప్రణామం చేస్తుందని వారు వివరించారు. ఉదాహరణకు ఆకాశాలలో ఉన్నవారు అంటే దైవదూతలని, భూమిలో ఉన్నవారు అంటే అన్ని రకాల వృక్షాలు, జంతుజీవులు, మానవులు, జిన్నులు తదితర వస్తువులు అని భావం. వారంతా అవన్నీ తమ తమ రీతిలో సాష్టాంగపడి తమ సృష్టికర్తను కీర్తిస్తున్నాయి. ఆయన పవిత్రతను కొనియాడని, ఆయన స్తోత్రం చేయని వస్తువంటూ లేదు. బనీ ఇస్రాయిల్ 44. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనించదగిన విషయం. ఎందుకంటే ఆ కాలంలో ముష్రికులు వాటిని పూజించేవారు. ఈ నేపథ్యంలో అల్లాహ్ ఏమంటున్నాడో చూడండి. సూర్యచంద్రులు, నక్షత్రాదులు మాకు సాష్టాంగ పడుతుండగా మీరు వాటి ముందు మోకరిల్లుతున్నారా? మీరు ఎట్టి పరిస్థితుల్లోని వాటి ముందు మోకరిల్లకండి. మిమ్మల్ని మీతో పాటు సూర్యచంద్రుని కూడా పుట్టించిన సర్వ సృష్టికర్త ముందే సాష్టాంగపడండి. మీమ్ సజ్దా 37. సహీ హదీస్లో హజరత్ అబూ జర్ రజియల్లాహు ఇలా అంటున్నారు, సూర్యుడు ఎక్కడికి వెళుతాడో తెలుసా అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను అడిగారు. దైవానికి దైవ ప్రవక్తకే బాగా తెలుసు అని నేను అన్నాను. సూర్యుడు పొద్దు గూకగానే దైవ సింహాసనం కిందకి వెళ్ళి సాష్టాంగ ప్రణామం చేస్తాడు. అప్పుడు అతనికి మళ్ళీ ఉదయించమని ఆజ్ఞాపించబడుతుంది. చివరకు ఒక సమయం ఆసన్నమవుతుంది. అప్పుడు అతనికి వచ్చిన చోటికే వెళ్ళిపో అని ఆదేశించబడుతుంది. సహీ బుఖారీ, బదవుల్ ఖల్క్, ముస్లిం, కితాబుల్ ఈమాన్. అలాగే ప్రవక్త సహచరుడొకరు తనతో పాటు ఒక చెట్టు కూడా దైవ సన్నిధిలో సాష్టాంగపడుతున్నట్లు కలగన్నారు. తిర్మిజీ. అదేవిధంగా పర్వతాల, వృక్షాల నీడలను చూడండి. అవి కుడివైపు ఎడమవైపు వాలడం కూడా వాటి సాష్టాంగ ప్రణామాన్ని సూచిస్తుంది. అర్రాద్ 15, అన్నహలు 48-49 సూరాల్లోనూ వీటి ప్రస్తావన వచ్చింది. వ్యాఖ్యానం 20. ఇక్కడ సజ్దా సాష్టాంగ ప్రణామం అన్న పదం వాస్తవ అర్థంలోనే ఉపయోగించబడింది. మానవుల్లో పెద్ద వర్గం దాస్యభావంతో దైవానికి సాష్టాంగ ప్రణామం చేస్తుంది. తద్వారా అది దైవ ప్రసన్నతకు నోచుకుంటుంది. వ్యాఖ్యానం 21. విధేయతాపూర్వకంగా సజ్దా చేయకుండా తిరస్కార వైఖరి ఒడిగట్టేవారు వీరు. ఇకపోతే విశ్వప్రభు సృష్టికై నిర్బంధం చేసిన ఆదేశాలకు లొంగిపోకుండా వైముఖ్యాన్ని ప్రదర్శించడం ఎవరితరము కాదు సుమా. వ్యాఖ్యానం 22. దైవాదేశాలను ఎదిరించి తిరస్కార వైఖరిని అవలంబించిన వారు పరాభవానికి, పరలోక యాతనకు గురికాక తప్పదు. ఈ అవమానం నుంచి అవిశ్వాసులను రక్షించి మర్యాద చేసేవాడెవడూ ఉండడు. ఆయతుల నంబర్ 19, 20, 21. هذان خصمان اختصموا في ربهم فالذين كفروا قطعت لهم ثياب من نار يصب من فوق رؤوسهم الحميم. ఆయత్ నంబర్ 19. ఆ ఇరు వర్గాల వారు తమ ప్రభు విషయంలో గొడవ పడతారు. అయితే అవిశ్వాసుల కోసం అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి. సలసల కాగే నీరు వారి తలలపై నుంచి కుమ్మరించబడుతుంది. వ్యాఖ్యానం 23. ఇరు వర్గాలలో ఒకటి మార్గభ్రష్టతకు గురైన వర్గం, ఇంకొకటి ముస్లిం వర్గం. వారు ఉభయులు తమ ప్రభు వ్యవహారములో తగువలాడుతున్నారు. దేవుడు ఒక్కడే అని, ఆయన చనిపోయిన వారిని బతికించగల శక్తిశాలి అని ముస్లింలు చెబుతుండగా ఇతరులు పలు అపమార్గాలకు లోనే ఉన్నారు. బద్ర్ యుద్ధంలో ముఖాముఖి అయిన ముస్లింల, అవిశ్వాసుల నేపథ్యంలో కూడా ఈ విధంగా అనబడి ఉండవచ్చు. ఆ యుద్ధం ఆరంభంలో ముస్లింల తరపున హజరత్ హంజా, హజరత్ అలీ, హజరత్ ఉదైబా రజియల్లాహులు ఒకవైపు నిలబడగా, మరోవైపు అవిశ్వాసుల తరపున ఉత్బా, షైబా, వలిద్ బిన్ ఉత్బాలు నిలిచారు.
సహీ బుఖారీ తఫ్సీర్ సూరతుల్ హజ్. ఈ రెండు భావాలు కూడా సరైనవేనని, ఆయతకు అనుగుణంగా ఉన్నవేనని ఇమాం ఇబ్నే కసీర్ అభిప్రాయపడ్డారు. يصهر به ما في بطونهم والجلود. ఆయత్ నంబర్ 20. దాని మూలంగా వారి చర్మాలే కాకుండా వారి కడుపుల్లో ఉన్నవి కూడా కరిగిపోతాయి. ولهم مقامع من حديد. ఆయత్ నంబర్ 21. ఇంకా వారి కొరకు వారిని చితకబాదటానికి ఇనుప సుత్తులు కూడా ఉన్నాయి. ఆయత్ నంబర్ 22. كلما أرادوا أن يخرجوا منها من غم أعيدوا فيها وذوقوا عذاب الحريق. ఆయత్ నంబర్ 22. ఆ బాధకు తట్టుకోలేక వారు అక్కడి నుంచి పారిపోవాలని అనుకున్నప్పుడల్లా తిరిగి అందులోకే నెట్టివేయబడతారు. దహన యాతన రుచి చూడండి అని వారితో అనబడుతుంది. వ్యాఖ్యానం 24. నరకవాసులు నరకములో అనుభవించే యాతనలో కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఆయత్ నంబర్ 23. إن الله يدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار يحلون فيها من أساور من ذهب ولؤلؤا ولباسهم فيها حرير. ఆయత్ నంబర్ 23. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి క్రింద సెలయేరులు పారే స్వర్గవనాలలో అల్లాహ్ ప్రవేశం కల్పిస్తాడు. అక్కడ వారు బంగారు కంకణాలు తొడిగించబడతారు. స్వచ్ఛమైన ముత్యాలు కూడా వారు ధరించే వస్త్రాలు కూడా పట్టు వస్త్రాలై ఉంటాయి. వ్యాఖ్యానం 25. నరకవాసులకు ప్రతిగా స్వర్గవాసులకు లభించే అనుగ్రహాలు ఇవి. అయితే విశ్వసించిన వారికి మాత్రమే ఈ భాగ్యాలు ప్రాప్తిస్తాయని మరువరాదు. ఆయత్ నంబర్ 24. وهدوا إلى الطيب من القول وهدوا إلى صراط الحميد. ఆయత్ నంబర్ 24. పవిత్రమైన మాటలు పలికే బుద్ధి వారికి వసగబడుతుంది. స్తుతించదగిన వాని మార్గం కూడా వారికి నిర్దేశించబడింది. వ్యాఖ్యానం 26. స్వర్గం అతి పవిత్రమైన స్థలం. అక్కడ స్వర్గవాసులు మాట్లాడుకునే మాటలు కూడా పవిత్రమైనవే. వ్యర్థ ప్రాలాపనలకు, నీతిమాలిన పలుకులకు అక్కడ ఏమాత్రమూ ఆస్కారం ఉండదు. వ్యాఖ్యానం 27. వారు నివసించే స్థలంలో ఎటు చూసినా దైవస్తోత్రం జరుగుతూ ఉంటుంది. అందరి అదరాలు అల్లాహ్ పవిత్రతను ఆలపిస్తూ ఉంటాయి. ఆయన ప్రసాదించిన స్వర్గ భాగ్యాలకు గాను స్వర్గవాసులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ ఆయతు ప్రాపంచిక జీవితాన్ని ఉద్దేశించి చెప్పబడిందనుకుంటే అప్పుడు దీని భావం ఖురాన్ మరియు ఇస్లాం వైపు దర్శకత్వం వహించబడటం అవుతుంది. విశ్వాసులకు మాత్రమే ఆ భాగ్యం లభిస్తుంది. ఆయత్ నంబర్ 25. إن الذين كفروا ويصدون عن سبيل الله والمسجد الحرام الذي جعلناه للناس سواء العاكف فيه والباد ومن يرد فيه بإلحاد بظلم نذقه من عذاب أليم. ఆయత్ నంబర్ 25. నిశ్చయముగా ఎవరైతే అవిశ్వాసానికి వడిగట్టి అల్లాహ్ మార్గం నుండి, మస్జిదే హరాం నుండి జనులను అడ్డుకుంటున్నారో, ఇంకా అక్కడ అన్యాయంగా అడ్డదారులు తొక్కాలని ప్రయత్నిస్తున్నారో వారికి మేము బాధాకరమైన శిక్ష రుచి చూపిస్తాం. వాస్తవానికి మేము దానిని సర్వ మానవుల కోసం సమానంగా చేసి ఉన్నాము.
స్థానికులకు బయటి నుంచి వచ్చే వారికి కూడా ఆ హక్కు సమానంగా వర్తిస్తుంది. వ్యాఖ్యానం 28. పవిత్ర మసీదును సందర్శించకుండా అడ్డుకుంటున్న వారు మక్కా తిరస్కారులు. హిజ్రీ 6వ సంవత్సరంలో ముస్లిములు మక్కాలో ప్రవేశించి కాబా గృహ దర్శనం చేసుకోకుండా వాళ్ళు అవరోధం కల్పించారు. పర్యవసానంగా ముస్లిములు హుదైబియా నుంచే మదీనాకు వెనుదిరగవలసి వచ్చింది. వ్యాఖ్యానం 29. అరబీలో ఇల్హాద్ అని ఉంది. ఇల్హాద్ అంటే అసలు వక్రవైఖరి అని అర్థం. అయితే దీని భావం చాలా విస్తృతమైనది. అవిశ్వాసము, తిరస్కారము, బహుదైవారాధన, నాస్తికత్వం, అవిధేయత, దుర్మార్గం, పాపకార్యాలు వంటివన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఖురాన్ ప్రయోగించబడిన పదాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది పండితులు ఏమంటారంటే, హరాం ప్రాంతంలో ఎవరైనా చెడు పని గురించి సంకల్పించుకుంటే వారు ఆ చెడుకు పాల్పడకపోయినప్పటికీ వారికి కూడా పై ఆయుతులోని హెచ్చరిక వర్తిస్తుంది. అయితే సంకల్పించుకున్నంత మాత్రాన ఎవరూ శిక్షార్హులు కాజాలరని, సంకల్పానికి కార్యరూపం ఇవ్వాలని గట్టిగా నిశ్చయించుకుంటే మాత్రం శిక్షార్హులవుతారని మరికొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. ఫతహుల్ ఖదీర్. వ్యాఖ్యానం 30. పైన పేర్కొనబడిన దుర్మార్గాలకు ఒడిగట్టిన వారికి ఈ యాతన తప్పదు. వ్యాఖ్యానం 31. మసీదే హరాం అంటే ఒక్క కాబా గృహమేనా లేక పూర్తి పవిత్ర హరాం క్షేత్రమా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఎందుకంటే ఖురాన్లో కొన్ని చోట్ల మొత్తం హరం ప్రాంతం కోసం కూడా మసీద్ హరాం అన్న పదం వాడబడింది. ప్రత్యేక కాబా గృహం విషయానికి వస్తే దానిపై సమస్త ముస్లింలకు వారు స్థానికులైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారైనా సమానంగా హక్కు ఉంది. ఈ విషయంలో ద్వంద్వాభిప్రాయానికి తావులేదు. అంటే జాతి, వర్ణ, ప్రాంతీయ భేదం లేకుండా విశ్వసించిన వారందరూ రేయింబవళ్లలో ఎప్పుడైనా వెళ్ళి కాబా గృహ ప్రదక్షిణ చేయవచ్చు. ఆ పుణ్యక్షేత్రంలో ఒక ముస్లిమును దైవారాధన చేయకుండా అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. అయితే ఇక్కడ మసీద్ హరాం అంటే యావత్ హరం పరిధి అని భావించే ఉలమాలలో కొందరు ఏమంటారంటే, మక్కా హరం ప్రాంతమంతా సమస్త ముస్లింలకు సమానంగా వర్తిస్తుంది. అక్కడ నివాస గృహాలకు, భూములకు ఎవరూ యజమానులు కాలేరు. ఎందుకంటే అక్కడి ఇండ్లను, హోటళ్లను అమ్మటం, కొనడం, అద్దెకు ఇవ్వడం వారి దృష్టిలో ధర్మసమ్మతం కాదు. హజ్ మరియు ఉమ్రాల కోసం మక్కా నగరానికి విచ్చేసే ప్రతి యాత్రికుడు తనకిష్టం వచ్చిన చోట బస చేయవచ్చు. స్థానికులు ఎవరు ఈ అతిథులకు అడ్డు తగలకూడదు. రెండవ అభిప్రాయం, దీని ప్రకారం స్థానికులు అక్కడి ఇండ్లపై, భూములపై యాజమాన్యం కలిగి ఉండడంలో తప్పు లేదు. వాటి క్రయ విక్రయాలు కూడా ధర్మసమ్మతమే. అయితే హజ్ క్రియల పరిధిలోకి వచ్చే నిర్ణీత స్థలాలు మాత్రం, ఉదాహరణకు మినా, ముజ్దలిఫా, అరఫాత్ వంటి స్థలాలు మాత్రం హజ్ యాత్రికుల కోసం ఉద్దేశించినవి. అవి వక్ఫ్ విభాగం కిందకి వస్తాయి. ఆ స్థలాలు ఏ ఒక్కరికి చెందిన ఆస్తి కానేరవు. ఈ వ్యవహారంపై సనాతన ఫుక్హాల ధర్మవేత్తల మధ్య అభిప్రాయ భేదం ఉండేది. అయితే ఇప్పుడు అది దాదాపు సమసిపోయినట్లే. దాదాపు పండితులంతా వ్యక్తిగత ఆస్తిని అంగీకరిస్తున్నారు. మౌలానా ముఫ్తీ షఫీ రహమతుల్లాహి గారు కూడా, ఇమాం అబూ హనీఫా సహా అనేక మంది ఫుక్హాల అభిమతాన్ని ఉటంకిస్తూ స్థానికులు అక్కడి ఆస్తిపాస్తులకు యజమానులై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. వివరాలకు చూడండి మారిఫుల్ ఖురాన్ సంపుటి 6 పేజీ 253. ఆయత్ నంబర్ 26. وإذ بوأنا لإبراهيم مكان البيت ألا تشرك بي شيئا وطهر بيتي للطائفين والقائمين والركع السجود. ఆయత్ నంబర్ 26. మేము ఇబ్రాహీంనకు కాబా గృహ స్థలాన్ని నిర్ధారించినప్పుడు పెట్టిన షరతు ఇది: నాకు భాగస్వామ్యంగా దేనిని కల్పించకూడదు. నా గృహాన్ని ప్రదక్షిణ చేసేవారి కోసం, నిలబడేవారి కోసం, తల వంచేవారి కోసం, సాష్టాంగ పడేవారి కోసం పవిత్రంగా ఉంచాలి. వ్యాఖ్యానం 32. అంటే కాబా గృహం కట్టవలసిన స్థలం ఇబ్రాహీంకు చూపబడింది.
అక్కడ మేము ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిని వసింపజేశాం. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే దైవ ప్రవక్త హజ్రత్ నూహ్ అలైహిస్సలాం కాలంలో వచ్చిన జలప్రళయం తరువాత కాబా గృహ నిర్మాణం ప్రప్రథమంగా ఇబ్రాహీం చేతుల మీదుగా జరిగింది. సహీ హదీస్ ద్వారా కూడా ఈ విషయం రూఢీ అవుతుంది. మొట్టమొదటిసారిగా భూమండలంపై నిర్మించబడిన మజీదే హరాం మక్కాలోని పవిత్ర కాబా మస్జిద్. ఈ గృహం నిర్మించబడిన 40 సంవత్సరాల తర్వాత మజీదే అక్సా నిర్మించబడింది. ముస్నదే అహ్మద్ 5/150, 166, 167 పేజీలు. ముస్లిం కితాబుల్ మసాజిద్ వ్యాఖ్యానం 33. కాబా గృహ నిర్మాణం అసలు ఉద్దేశం ఏమిటో ఇక్కడ చెప్పబడింది. అక్కడ కేవలం తన ఆరాధన మాత్రమే జరగాలని అల్లాహ్ స్పష్టంగా నిర్దేశించాడు. ఈ వాక్యం ద్వారా చెప్పదలిచిందేమిటంటే ముష్రికులు అక్కడ విగ్రహాలను ప్రతిష్ఠించి ఘోరమైన అపచారానికి పాల్పడ్డారు. కాబా గృహానికి ఉన్న పవిత్రతను విశిష్టతను మంట గలిపారు. ఇది చాలా దారుణమైన విషయం. కాబట్టి కాబా గృహంలోని ఈ షిర్కు కాలుష్యాన్ని తొలగించి దాని పవిత్రతను కాపాడవలసి ఉంది. అక్కడ కేవలం ఒక్కడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. వ్యాఖ్యానం 34. అంటే కుఫ్రు అవిశ్వాసం, విగ్రహారాధన తదితర కాలుష్యాల నుంచి, అపసవ్యమైన పోగడల నుంచి ఆ స్థలాన్ని పవిత్రంగా ఉంచాలి. ఎందుకంటే అది ఏకదైవారాధన కోసం ఆమోదించబడిన గృహం. ఇక్కడ కేవలం నమాజు చేసేవారిని, ప్రదక్షిణ చేసేవారిని మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఇవి రెండు, నమాజ్, కాబా ప్రదక్షిణ, కాబా గృహంతో ముడిపడి ఉన్న ప్రధానాంశాలు. నమాజు చేసే ప్రతి వ్యక్తి కాబా వైపుకు తిరిగి చేస్తాడు. ప్రదక్షిణ కూడా కేవలం కాబాకు మాత్రమే పరిమితం, ప్రత్యేకం. ఇతర ప్రార్థనాలయాల వద్ద ప్రదక్షిణ చేయడానికి వీల్లేదు. కానీ శోచనీయమైన విషయం ఏమిటంటే ముస్లిం సమాజంలో కొత్త పుంతలపై మోజుపడే మహానుభావులు బిదఅతీల్ ఈనాడు సమాధులను, దర్గాలను కూడా ప్రదక్షిణ స్థలాలుగా మార్చుకున్నారు. ఈ అపమార్గం క్షంతవ్యం కానిది. ఆయత్ నంబర్ 27. وأذن في الناس بالحج يأتوك رجالا وعلى كل ضامر يأتين من كل فج عميق. ఆయత్ నంబర్ 27. అజ్ యాత్రకై ప్రజలలో ప్రకటన గావించు. ప్రజలు నీ వద్దకు అన్ని సుదూర మార్గాల నుంచి కాలినడకన కూడా వస్తారు. బక్క చిక్కిన ఒంటెలపై కూడా స్వారీ అయి వస్తారు. వ్యాఖ్యానం 35. మక్కా పర్వత శిఖరాల నుంచి పుట్టిన ఈ ప్రకటన ప్రపంచం నలుమూలలా ప్రతిధ్వనించింది. నేల 4 దిక్కుల నుంచి ఏకదైవారాధకులు హజ్, ఉమ్రాల కోసం ఈ కేంద్ర కాబా గృహం వైపుకు తరలి వస్తున్నారు. వ్యాఖ్యానం 36. ఈ ఒంటెలు సుదీర్ఘ ప్రయాణాల వల్ల కానీ, తగినంత గ్రాసం లేకపోవడం వల్ల కానీ, అలసట వల్ల కానీ బక్క చిక్కిపోతాయి. ఆయత్ నంబర్ 28. ليشهدوا منافع لهم ويذكروا اسم الله في أيام معلومات على ما رزقهم من بهيمة الأنعام فكلوا منها وأطعموا البائس الفقير. ఆయత్ నంబర్ 28. వారు తమ ప్రయోజనాలు పొందటానికి రావాలి. అల్లాహ్ తమకు ప్రసాదించిన తమ పెంపుడు పశువుల మీద ఆ నిర్ణీత దినాలలో అల్లాహ్ నామాన్ని స్మరించాలి, ఉచ్చరించాలి. ఆ తరువాత వాటిని మీరు తినండి. దుర్భర స్థితిలో ఉన్న అగత్యపరులకు కూడా తినిపించండి. వ్యాఖ్యానం 37. ఈ ప్రయోజనాలు ప్రాపంచికమైనవి, ధార్మికమైనవి కూడాను. నమాజ్, ప్రదక్షిణ, తవాఫ్, హజ్ క్రియలు అంటే సయి, అరఫాత్లో విడిది, జమరాత్, కుర్బానీ తదితర అంశాల ద్వారా హాజీలకు అపారమైన ధార్మిక శుభాలు కలుగుతాయి. దేవుని క్షమాభిక్ష ప్రాప్తమవుతుంది. మరోవైపు వ్యాపారము, క్రయ విక్రయాల ద్వారా ప్రాపంచిక లాభాలు కూడా వనగూరుతాయి. వ్యాఖ్యానం 38.
పెంపుడు పశువులు బహీమతుల్ అన్ ఆమ్ అంటే ఒంటెలు, ఆవులు, మేకలు, గొర్రెలు అని భావం. వాటిపై అల్లాహ్ పేరును స్మరించడం అంటే కుర్బానీ చేయటమన్నమాట. నిర్ణీత దినాలంటే అయ్యామే తష్రీక్. ఇవి జిల్హజ్ 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉంటాయి. ఈ రోజుల్లో ఎప్పుడైనా కుర్బానీ ఇవ్వవచ్చు. సాధారణంగా అయ్యమే మాలూమాత్ నిర్ణీత దినాలు అంటే జిల్ హిజ్జా మాసపు మొదటి 10 రోజులని, అయ్యమే మాదూదాత్ కొన్ని దినాలు అంటే అయ్యమే తష్రీక్ అని భావం తీసుకుంటారు. అయితే సందర్భాన్ని బట్టి ఇక్కడ మాలూమాత్ నిర్ణీతమైన అన్న పదం తష్రీక్ దినాల కోసం ఉపయోగించబడి ఉంటుందని అర్థమవుతుంది. వాస్తవం అల్లాహ్కే బాగా తెలుసు. ఆయత్ నంబర్ 29. ثم ليقضوا تفثهم وليوفوا نذورهم وليطوفوا بالبيت العتيق. ఆయత్ నంబర్ 29. ఆ తరువాత వారు తమ మురికిని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించాలి, అనంతరం దేవుని ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చేయాలి. వ్యాఖ్యానం 39. జిల్ హజ్ 10వ తేదీన పెద్ద జమ్రా లేక అకబా స్తంభంపై కంకరరాళ్ళు రువ్విన తరువాత హాజీ పైనుంచి తొలిదశ ఇహ్రాం ఆంక్షలు సడలింపబడతాయి. ఇప్పుడు అతను ఇహ్రాం దుస్తులను విడుస్తాడు. భార్యతో సంభోగించడం తప్ప ఇహ్రాం స్థితిలో నిషేధించబడిన పనులన్నీ అతని కోసం ధర్మసమ్మతం అయిపోతాయి. మురికిని దూరం చేసుకోవడం అంటే క్షౌరం చేసుకోవడం, గోళ్లు కత్తిరించటం, తైల సంస్కారం చేసుకోవడం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం, కుట్టిన దుస్తులు ధరించడం మొదలగునవి. వ్యాఖ్యానం 40. ఒకవేళ ఏదన్నా మొక్కుకొని ఉంటేనే ఈ ఆదేశం వర్తిస్తుంది. ఉదాహరణకు పవిత్ర కాబా గృహాన్ని దర్శించే భాగ్యం దేవుడు ప్రసాదిస్తే ఫలానా సత్కార్యం చేస్తానని సంకల్పించుకుని ఉంటే దాన్ని నెరవేర్చాలి. వ్యాఖ్యానం 41. ప్రాచీన గృహం బైతున్ అతీక్ అంటే పవిత్ర కాబా గృహం. శిరోముండనం లేక క్షౌరం తర్వాత కాబా గృహ ప్రదక్షిణ చేయాలి. దీన్నే తవాఫే ఇఫాజా లేక తవాఫే జియారాత్ అని కూడా అంటారు. ఇది కూడా హజ్ క్రియలలో ఒక అతి ముఖ్య అంశం. అరఫాతులో విడిది చేసిన తర్వాత, రమీ చేసిన తర్వాత ఈ ప్రదక్షిణ చేయబడుతుంది. కాగా తవాఫే ఖుదూమ్ను కొందరు తప్పనిసరి వాజిబ్గాను, కొందరు సంప్రదాయం సున్నతుగాను భావిస్తున్నారు. తవాఫే విధానం మాత్రం సున్నతే ముఅక్కద లేక వాజిబ్గా పరిగణిస్తున్నారు. అయితే అత్యధిక మంది పండితుల అభిప్రాయ ప్రకారం షరియత్ పరమైన తగు కారణం ఏదన్నా ఉంటే ఈ క్రియను నెరవేర్చకపోయినా పర్వాలేదు. ఉదాహరణకు బహిష్టు అయిన స్త్రీ ఈ ప్రదక్షిణ చేయనవసరం లేదు. ఐసరుత్ ఫాసీర్. ఆయత్ నంబర్ 30. ذلك ومن يعظم حرمات الله فهو خير له عند ربه وأحلت لكم الأنعام إلا ما يتلى عليكم فاجتنبوا الرجس من الأوثان واجتنبوا قول الزور. ఆయత్ నంబర్ 30. ఇది హజ్ కొరకు నిర్దేశించబడిన పద్ధతి. ఎవడైతే అల్లాహ్ విధించిన కట్టుబాట్లను గౌరవిస్తాడో అతని కోసం అతని ప్రభువు వద్ద మేలుంది. మీకు తెలియజేయబడిన హరాం జంతువులు తప్ప మిగిలిన పశువులు మీకోసం ధర్మసమ్మతం హలాల్ చేయబడ్డాయి. కాబట్టి మీరు విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండాలి. సత్య విరుద్ధమైన మాటలకు కూడా దూరంగా ఉండాలి. వ్యాఖ్యానం 42. అల్లాహ్ విధించిన కట్టుబాట్లు అంటే ఇంతకు ముందు పేర్కొనబడిన హజ్ క్రియలు అని భావం. గౌరవించడం అంటే సూచించబడిన రీతిలోనే హజ్ నెరవేర్చడం అని అర్థం. వాటికి విరుద్ధంగా ప్రవర్తించి దైవ నియమాలను కాలరాయకూడదు. వ్యాఖ్యానం 43. అంటే ఏ ఏ జంతువులు మీకోసం నిషేధించబడ్డాయో ఇంతకు ముందే సవివరంగా చెప్పడం జరిగింది. ఉదాహరణకు హుర్రిమత్ అలైకుముల్ మైతతు వద్దము అనే ఆయతులో ఈ వివరాలు వచ్చాయి. అల్బకరా 173, అల్మాయిదా 3. వ్యాఖ్యానం 44. రిజ్స్ అంటే మాలిన్యం, అశుద్ధత అని అసలు అర్థం.
కానీ ఈ ఆయతులో రిజిస్ అంటే కొయ్యతోనూ లోహంతోనూ మరేదైనా వస్తువుతోనూ చేయబడిన విగ్రహాలని భావం. అల్లాహను వదిలి ఇతరత్రా వాటిని పూజించడం అశుద్ధతను అపసవ్యతను అవలంబించడమే. ఇది ఒక విధంగా దైవాగ్రహాన్ని కొని తెచ్చుకోవడం వంటిదే. కాబట్టి ఈ బహుదేవారాధనకు దూరంగా ఉండండి. వ్యాఖ్యానం 45. అసత్యమైన పలుకులో అబద్ధ ప్రమాణం కూడా ఉంది. హదీస్ ప్రకారం ఇది షిర్కు, తల్లిదండ్రుల అవిధేయత, తరువాత మూడో పెద్ద పాపకార్యం. అల్లాహ్ ఏ ఏ విషయాలకు అతీతుడో వాటిని అల్లాహకు అంటగట్టడం అన్నిటికన్నా పెద్ద అసత్యం. ఉదాహరణకు అల్లాహకు సంతానం ఉందని అనడం, ఫలానా పుణ్యపురుషుడు అల్లాహ్ అధికారాలలో భాగస్థుడు అని బుకాయించడం, ఫలానా పనిని అల్లాహ్ ఎలా చేయగలడు అని సందేహాన్ని వ్యక్తపరచడం, ఇవన్నీ అసత్య ప్రాలాపనలుగానే పరిగణించబడతాయి. మరణానంతర జీవితం అసలు ఎలా సాధ్యం అని అవిశ్వాసులు అనేవారు ఇప్పటికీ అంటున్నారు. అల్లాహ్ ధర్మసమ్మతం గావించిన వస్తువులను అధర్మంగా చేసుకోవడం, అధర్మమైన వస్తువులను ధర్మసమ్మతమని తమంతట తాముగా ఖరారు చేసుకోవడం కూడా అసత్యం కిందకే వస్తుంది. అలాంటి వాటికి ఆమడు దూరాన ఉండాలి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, subscribe.